లావుగా ఉన్నోళ్ళు సైన్స్ గురించి మాట్లాడకూడదంట. నేను లావుగా ఉన్నంత మాత్రాన పప్పు నిప్పైపోద్దా? నిప్పు పప్పైపోద్దా? నేనేదో చక్కగా కొవ్వు తగ్గుతూ హుషారుగా ఉంటుంటే మీరు మాత్రం మజిలిపోయి నీరసంగా తయారయ్యావని అంటున్నారు. బేసికల్లీ ఫిట్నెస్ పీపుల్ అండ్ న్యూట్రిషనిస్టులు ఎవరూ కూడా ఈ ఫాస్టింగ్స్ని, 1 మీల్ డైట్స్ని పెద్దగా ఎంకరేజ్ చేయరు. కానీ మన ఆయుర్వేదం మాత్రం ఈ ఒంటిపూట భోజనాల్ని, లంకనాల్ని పూర్తిగా సమర్థిస్తుంది. సార్ని అడిగి ఈరోజు నేను ఆమ్లెట్ డైట్ చేస్తున్నాను. 4 గుడ్లతో పొద్దున్నే డబుల్ ఎగ్ ఆమ్లెట్లు 2 వేయించుకుని తిన్నాను. పాపం దోశ మిస్ అయింది నన్ను. ఈరోజు నాన్ వెజ్ వాళ్ళకి మెనూలో చేపల పులుసు, చేపల కర్రీయో ఇది పెట్టారు. నేనేదో చక్కగా నేను నమ్మి నేను పాటించే డైట్ని నేను రోజు షోకేస్ చేస్తూ నచ్చిన వాళ్ళకి కాంటాక్ట్ డీటెయిల్స్ షేర్ చేస్తున్నాను అంతే. సాయంత్రం కూడా ఒక అరడజన్ పచ్చిమిరపకాయలతో డబుల్ ఎగ్ ఆమ్లెట్ వేసుకుని తిన్నాను. ఇంకెక్కడ నా నమ్మకం ఒమ్ము కాలేదు కదండి. 15 కేజీలు తగ్గాను కదా. మీతో తగ్గినా బాధే, తగ్గకపోయినా బాధే. తగ్గకపోతే వర్కౌట్ అవ్వలేదంటారు, తగ్గితేనేమో ఫ్యాట్ కరగలేదంటారు. సర్లేండి, ఒక 4 రోజులు ఆగండి. మీ సాటిస్ఫాక్షన్ కోసం చిన్న చిన్న స్ట్రెంథనింగ్ వర్కౌట్స్ కూడా మొదలు పెడతాను. ఇంకా మీ అందరి దిష్టి తగిలేయడం వల్లే అనుకుంటా ఈరోజు కేవలం 100 గ్రాములే తగ్గాను.